అజ్ఞాతవాసం ఏ విధంగా గడుపుతామో తెలియజేయండి. అన్నయ్య, మనకు యర్మధర్మరాజు ఇచ్చిన వరం ఉంది కదా, మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఎవరూ గుర్తుపట్టలేరు. కురుదేశం చుట్టూ ఉన్న పంచ, మధ్య, సాల్వ, బహళ, సభా దేశాలలో ఏ దేశంలో అయినా మనకు తెలిసిన విరాట రాజు ఉన్నాడు. అతను చాలా సద్ధర్మవర్తి, మంచివాడు, బలవంతుడు. అతని పాలనలో మనం అజ్ఞాతవాసం గడపటం చాలా శ్రేష్టమని అనిపిస్తుంది. ఏమంటారు సోదరులారా? తప్పకుండా అన్నయ్య. మరి విరాట రాజు కొలువులో మనం ఎవరెవరం ఏమేం పని చేద్దామో వివరించండి. నాకు జూదము, శకునము, స్మార్థము దాంట్లో ప్రావీణ్యం ఉంది. జూతపరుడగు విరాట్ రాజును జూదంతో అలరిస్తాను. నేను పూర్వము ధర్మరాజుతో స్నేహంగా ఉండేవాడినని నేను కంకుపట్టు అని తెలియజేసి ఉంటాను. మరి మీరు ఏ విధంగా ఉంటారో తెలియజేయండి. రాజు కొలువులో చేరతాను. పైగా మలయుద్ధంలో కూడా ప్రావీణ్యం ఉంది. మలయుద్ధ విద్యను ప్రదర్శిస్తూ అందరికీ వినోదాన్ని కలిగిస్తుంటాను. వలలుడు అనే పేరుతో ఉంటాను. అన్నా, నేను దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఊర్వశి నన్ను కోరగా నేను నిరాకరించాను. దాంతో తన కోపం వచ్చి నన్ను నపుంసకుడిని కమ్మని శపించింది. విరాట్ రాజు కొలువులో అంతఃపురని కాంతలకు ఆట పాటలు నేర్పుతూ బృహన్నల అనే పేరుతో ఉంటాను. అంటయ్య, నాకు అశ్వశిక్షణలో ప్రవేశం ఉన్నది కావున నేను విరాట కొలువులో అశ్వశాలలో గుర్రాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా చూసుకుంటాను. నేను తామగ్రంథి అనే పేరుతో ఉంటాను. అనుభవం ఉంది. తంత్రిపాలుడు అనే పేరుతో గోరక్షకుడిగా విరాటని కొలువులో చేరుతాను. నేను సైరేంద్రిగా మాలిని అనే పేరుతో విరాటరాజు అంతఃపురానికి వెళతాను. రాణి సుదేష్ణాదేవిని ప్రసన్నం చేసుకొని దాసీగా ఉంటాను. ఇక ఇందరితో అజ్ఞాతవాసంలోకి ప్రవేశం కావడం. అర్జునుడు బృహన్నలగా, నకులుడు తామగ్రంథి, సహదేవుడు పశుపాలకుడుగా, ద్రౌపది సైరంధ్రిగా